డైరెక్ట్గా మీరు చేసుకున్నట్టుగానే ఉంది అక్కడ. మీరు అఫ్కోర్స్ మీరు ఆపే ఉండొచ్చు, బట్ డైరెక్ట్గా మీరు మహిళను ఫేస్ చేయడం అనేది తప్పు. ఒకటి సార్, అక్కడ ఇన్స్టెంట్ గా ఒక ఫర్దర్ డ్యామేజెస్ ఇవంతా కూడా ఆపేదాని కోసం. సరే, ఇక్కడ మీకు క్రౌడ్ ఉంది, అజిటేషన్ జరుగుతోంది, ఇవన్నీ విషయాలు తెలుసు మీకు, మీ ఎక్స్పీరియన్స్లో చాలా చూస్తుంటారు ఇట్లాంటివి. మీరు అక్కడికి అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మహిళలు కూడా వస్తారని చెప్పి మీతో పాటుగా డిప్లాయ్ చేయాల్సిందే. ఆ సమయానికి లేరు అనుకోండి, ఇతర కానిస్టేబుల్ ఉన్నారు, లేకపోతే మీరు బార్కేడ్స్ లేకపోతే గేట్స్ అని క్లోజ్ చేయాల్సింది. ఇక్కడ డైరెక్ట్ క్లియర్ గా వీడియోలో ఏం కనిపిస్తుంది అంటే మీరే ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటేనే పక్కకు తీసుకొచ్చాము, వాళ్ళని రెచ్చగొట్టద్దండి మా, వేరే ఇదైతే వాళ్ళ లైఫ్ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతాయి, కేసులు అవి అంతా. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ మీ రిలేటివ్ అతనే అక్కడ హాస్పిటల్లో మానిటర్ డ్యామేజ్ చేశాడు. మళ్ళీ దానికోసం మళ్ళీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఏదో పొరపాటు అయిపోయింది సార్, కేసు ఏమొద్దు సార్, అది సార్ ఏదో డ్యామేజెస్ కట్టిస్తాం సార్ అని అదంతా అవంతా అలాంటివంతా వద్దు, మా పిల్లలను రెచ్చగొట్టద్దు. నేను ఎక్కడ వాళ్ళని ఆపేశాను, వాళ్ళు బుద్ధిగా ఉన్నారు, దయచేసి వాళ్ళని. తనేం చేసిందంటే ఇది అది ఎత్తేయడం అలా చేస్తూ ఆమె డోర్ ను బలవంతంగా ఇది తీసి రంధ్రాల కథ చూద్దాం అన్నట్టు వాళ్ళను పిలుస్తుంటే నేను అప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి విక్టిమ్స్ గా వాళ్ళు అనుండొచ్చు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేశం ఉండొచ్చు. కానీ యాజమాన్యం టార్గెట్ చేసి ఇవన్నీ ధ్వంసం చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే కాదు కదా. యాజమాన్యం ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ వస్తువులను డ్యామేజ్ చేయడమే వాళ్ళ టార్గెట్ కాదు కదా. వాళ్ళకున్న విక్టిమ్స్ అక్కడ జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ సినారియో చూసిన తర్వాత నేను తనను రిక్వెస్ట్ గానే తీసుకొచ్చాను, తన ఆవేశంలో. ఇప్పుడు ఈ వీడియో వరకే సార్, నాకు ప్రీవియస్ గా మీరు చెప్తే కానీ ఇప్పుడు ఏం జరిగింది ప్రీవియస్ గా అర్థం కాలేదు. బట్ ఈ వీడియో వరకు చూస్తే మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం లేదంటారా? వాళ్ళందరూ చాలా మంది మహిళా సంఘాలు లేకపోతే మానవ హక్కుల సంఘాలన్నీ కూడా, హెచ్ఆర్సీ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. సార్ ఒకటి సార్, అక్కడ మేము దురుద్దేశపూర్వకంగా వ్యవహరించింది ఏం లేదు. తన రిక్వెస్ట్ గానే పక్కకు తీసుకొచ్చే క్రమంలో తను పడిపోతే తను పడిపోయిన తర్వాత అసలు తను డ్రామా స్టార్ట్ చేశాడు. సార్ మీరు పడిపోయిన ఆ విక్టిమ్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ డ్రామా అంటున్నారు సార్. విక్టిమ్ వేరు, అక్కడ వాళ్ళ ఈమె వరకు చేసిన ఇది వేరు. మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడి అది ఏం మనసు సార్ అప్పుడు మా సిచ్యువేషన్ ఇది. తర్వాత మీతో మాట్లాడుంటారు, తర్వాత మీరు ఒక పోలీస్ అధికారి కాబట్టి మీతో మాట్లాడుంటారు, కాంప్రమైజ్ చేసి ఉంటుంటారు. బట్ ఈ వీడియో వరకు మీరు ఏం చెప్తారు? కాంప్రమైజ్ అనేది కాదు, అక్కడ వాస్తవం ఏం జరిగింది అనే దానిపైనే మా కాన్వర్జేషన్ అనేది జరిగింది. అక్కడ వాంటెడ్ గా ఎవరు పట్టుకొని తోసినంతా కూడా ఏమీ లేదు. బట్ ఈ వీడియోలో అయితే అలానే పోర్ట్రే అవుతుంది సార్. ఈ వీడియో ఆధారితంగా లీగల్ అకౌంట్స్ అదే సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది కంటిన్యూటీ ఉంటేనే అక్కడ ఉద్దేశం అనేది కరెక్ట్ గా బయటికి ఏం జరిగింది అనేది వస్తుంది సార్. వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సిఐ స్థాయి అధికారి మీరు. అక్కడ ఏ సంఘటన జరిగినా, ఎన్ని సంఘటనలు జరిగినా, ఎంతమంది అజిటేషన్కి వచ్చినా, ఏం జరిగినా కూడా ఫస్ట్లీ అక్కడ మీకు అందుబాటులో లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఆఫీసర్స్ లేకపోవడం, మీరు డిప్లాయ్ చేయకపోవడం, మీకు అక్కడ అవైలబుల్ లేరు. సో దాట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా నెట్టినట్టుగా ఉంది కాబట్టి మీరు టచ్ చేయకుండా ఉంచాల్సింది అనేది నేను చెప్తున్నమాట. ఆ మహిళ తప్పు చేసి ఉండొచ్చు, డైరెక్ట్ మీరు టచ్ చేసి నెట్టినట్టుగానే ఉంది సార్ అక్కడ వీడియోలో. తప్పని కాదు, అక్కడ జరుగుతున్న దాన్ని కాన్సిక్వెన్స్ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమెను నచ్చ చెప్పుకుంటానే, మంచిగా చెప్పుకుంటానే పక్కకు నేను చేయి పట్టుకొని పక్కకు. తనేదో పరిగెడుతున్నట్టుగా ఉంది ఆ వీడియోలో, తనేదో పరిగెడుతున్నట్టుగా లోపలికి కనబడుతోంది. తను పరిగెడుతున్న టైంలో డైరెక్ట్గా మీరు పట్టేసి వెనక్కి నెట్టేశారు. ఆ క్రమంలో తను పడిపోయింది. సో అది పట్టుకొని నెట్టేయడం అనేది కనబడుతుంది వీడియోలో. సో స్టిల్ మీరు దీన్ని ఇంకా వీడియోని తప్పేం కాదని రకంగా అనుకుంటున్నారా? ఒకటి సార్, మీరు అలా అర్థం చేసుకుంటే మేమేం చేయలేము సార్. నేను కాదు సార్, అందరూ అలాగే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అర్థం చేసుకునేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు అలా అర్థం చేసుకుంటే ఇంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటే నేనేమంటున్నా, మీరు ముందు వెనకాల అంటున్నారు. నేను నాకు అర్థమైన రీతితో ఏం చెప్తున్నా అంటే, మీరు ముందు వెనకాల చెప్పారు కాబట్టి అక్కడ ఎటువంటి సీరియస్నెస్ ఉందో నాకు అర్థమైంది. బట్ డైరెక్ట్ గా మీరు ఈ వీడియోలో రిప్రజెంటేషన్ చేసి దాంట్లో అక్కడ కనిపించిందంటే ఎలా ఉందని అంటే, తను పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోయింది, మీరు పట్టేసుకొని వెనక్కి నెట్టినట్టుగానే, అంటే మీరు హోల్డ్ చేసినట్టుగానే ఇక్కడ వెనక్కి నెట్టేసినట్టుగానే కనబడుతోంది. హలో, ఒకటి సార్, తనని నేను రిక్వెస్ట్ గానే చెప్పుకుంటానని మీకు దాంట్లో ఆడియో వినబడుతుందా? రైట్, వస్తుంది, ఆడియో వస్తుంది.
చివరిగా అంటే ఆ నెట్టుతున్న టైంలో ఆడియో ఏం లేదు కానీ తర్వాత చివరిగా వచ్చిన దాంట్లో ఏం పర్వాలేదు ఏం కాలేదు కొన్ని నీళ్ళు తాగించండి సరిపోద్ది అన్నట్టుగా చెప్తున్నారు అంతే. అది 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 కూడా పక్కన వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పింది కాదు అది కూడా, మీరు చెప్పింది కాదు అది కూడా. అది కూడా అంబులెన్స్ ని పిలిపించండి అంబులెన్స్ తెప్పిస్తే అంబులెన్స్ నేను ఎక్కను అనేసినామా, అంబులెన్స్ నేను ఎక్కాను, నేను ఇక్కడే ఉంటాను అదే. అంటే అప్పటి వరకు తను ఇది పడడం దీంట్లో కూడా కొద్దిగా యాక్షన్ చేశారు. సార్ మళ్ళీ మీరు యాక్షన్ రకండి, ఆ రిక్వెస్ట్. ఎందుకంటే అక్కడ తను కింద పడిపోయింది, తను యాక్షన్ చేసిందని మనం ఎట్లా చెప్పగలుగుతాం, మనం ఎట్లా కన్ఫర్మ్ చేయగలుగుతాం సార్? మనం యాక్షన్ చేసిందని చెప్పలేము కదా. ఒకటి సార్, మీరు ఏం నెగటివ్ గా పోర్ట్రేట్ చేయాలనుకుంటారో సార్. ఇప్పుడు నిత్యబాబు గారు ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీకు ఆ న్యూస్ సంఘటన తర్వాత ఎవరికి తెలియదు, నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలని ఎవరికి ఉండదు. ఇక్కడ ఒకటే తను మీ అక్కడ వీడియో వరకు ముందు వెనకాల ఇప్పుడు మీకు కనీసం చెప్పుకునే అవకాశం వచ్చింది. ఆర్టీవీ ద్వారా మీరు చెప్పుకున్నారు ఆ విషయాన్ని, ముందేం జరిగింది, ఆ మానిటర్ పగలగొట్టడం ఏంటి, తను ఎలా ప్రొవోకేట్ చేసినామని చెప్పుకున్నారు. బట్ నేను అడుగుతోంది కేవలం ఇక్కడ వరకే. నేను స్టిల్ విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్ టు యూ, అక్కడ మీకు టైంకి లేడీ పోలీస్ ఆఫీసర్ మీకు అవైలబుల్గా లేకపోవడం ఒక బిగ్ బ్లండర్. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్తున్నారు, మీరే డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది కొంత డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బంది కలిగించింది చూసేవారికి కూడా. సో ఇది ఒకటి తప్ప కానీ ఎవరికి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలన్న ఉద్దేశం ఎప్పుడు ఎవరికి ఉండదు సార్. విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఉండదని కాదు, కొంతమందికి ఉంటుంది, అవసరం ఉంటుంది. మేబీ మీరు అంటున్నారు మరి మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఆ వీడియోలో వరకు మాత్రమే ఇలా ఉంది. సో వాట్ ఎవర్ దట్ ఈస్. సో మీరు చెప్పండి ఫైనల్. వీడియోలో చూపించే దీంట్లో కూడా ముందు వెనక అనేది ఒకటి ఉంటుంది. అది 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 చూపించకుండా ఓన్లీ దీన్ని చూపించే దాంట్లో ఉద్దేశాలు మీ మాటల ద్వారా ఇందాక కన్వే అయింది సార్. మీరు ఇందాక చెప్పినట్టుగా అర్థమైంది. ఒక మహిళ ప్రొవోకేట్ చేసింది, అక్కడ మీరు విచారణ కోసం వెళ్ళారు, ముందు రోజు హాస్పిటల్ దగ్గర మానిటర్ పగలగొట్టారు, ఇవన్నీ మీరు కన్వే చేశారు, బాగుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది చూసేది ఈ వీడియో వరకు అయితే హోల్డింగ్. ఐ రిక్వెస్ట్ ఇంకొకసారి డైరెక్ట్గా మీరు హోల్డ్ చేయకండి అంతే. నెక్స్ట్ డైరెక్ట్గా ఎవరైనా మీరు హ్యాండిల్ చేయాలనుకున్నా కూడా మహిళల వరకు మాత్రం అయితే మీరు డైరెక్ట్గా హ్యాండిల్ చేయకండి సార్. థ్యాంక్ యూ. ఒకటి సార్ చెప్పండి సార్. ఏదన్నా ఒక మహిళ ఇబ్బందుల్లో ఉంటే ఒక ఇన్సిడెంట్ ఇదే అయితే లేడీస్ మాత్రమే హెల్ప్ చేయాలి, జెంట్స్ చేయకూడదని లేదు. అక్కడ మీరు హెల్ప్ చేసినట్టు లేదు సార్, అక్కడ హెల్ప్ చేసినట్టు లేదు. అది మీరు నిజంగానే ఆ తర్వాత కూడా జరిగిన సంఘటనలో వెనక తను కింద పడిపోగానే మీరు వెంటనే హోల్డ్ చేసి మీరే అంబులెన్స్ ఎక్కించినా లేదమ్మా మీరు దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్ వుడ్ బి వెరీ రెస్పెక్ట్ఫుల్. నిజంగానే అనుకోకుండా జరిగిందేమో రకంగా ఉండేది. బట్ అక్కడ డైరెక్ట్గా విక్టిమ్స్తో కూడా ఆర్టీవీ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అదే. విక్టిమ్స్తో కూడా ఆర్టీవీ మాట్లాడింది. వాళ్ళు అంటున్నది ఏంటంటే సార్ నెట్టేసారు కింద పడిపోయామని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఒకటి సార్, మీరు రెండిట్లా విని ఇప్పుడు మీ వర్షన్ వినడానికే కాల్ చేశాను సార్. నేను మీ వర్షన్ వినడానికే కాల్ చేశాను. థ్యాంక్ యూ సార్. అదే మామూలుగా ఒకటి ఏంటంటే మీకు నేను చెప్పే దీంట్లో మేము సిచ్యువేషన్ నేను ముందు నుంచి అబ్జర్వేషన్ లో ఉన్నాను. కాన్సిక్వెన్సెస్ వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను అన్ని ఇదిలో ఉన్నాను. ఇది అనుకోకుండా మాబు రావడం, వాళ్ళు ప్రొవోకేటివ్ గా ఉండి గేటును తోసుకొని ఆడున్న 8 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని తోసుకునేసి వెళ్ళిపోయే దాంట్లో నేను స్టెప్ బై స్టేజ్ అందరినీ ఆపుకుంటా, రిక్వెస్ట్ చేసుకుంటా, కాన్సిక్వెన్సెస్ వేరే ఇదిలో ఉంటాయి, మనము ఇబ్బంది పడతారు, ఆల్రెడీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పుకుంటూ వస్తే 100 మందిలో లాస్ట్ కు 20 మంది అక్కడికి చేరారు. 80 మంది 3 స్టేజ్లు ఆపాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే దాంట్లో నేను రిక్వెస్ట్ గానే చెప్పుకుంటా ఇది ఒక దూరంలో కొద్దిగా అబ్బాయిలను ఒక 10 మెంబర్స్ ఆపాను. ఆపి బాబు ఇట్లా ఉంటాయి ఇబ్బందులు, కంప్లైంట్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మీకు ఏదైతే ఉందో వాస్తవాలు అవంతా కూడా తెలియపరుస్తాము, ఇబ్బంది లేదు, ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా కూడా చూపిస్తామంటే వాళ్ళు బయట ఆగి ఉన్నారు. ఈమె అక్కడ ఉన్న చేసేది దీంట్లో వాళ్ళని బయట ఉన్న వాళ్ళని రండి వీళ్ళ కథ చూద్దాం అన్నట్టు, అంటే వద్దు మా తల్లి అటువంటి వెంట చేసి దయచేసి వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు, కేసులు ఇవంతా అవుతాయి, వాళ్ళు ఏదన్నా ఇది చేసినారంటే మీరు లేడీస్ కాబట్టి మేము ఇక్కడ వరకు మీకు
అలో చేసాము, మీరు వాళ్ళతో ఏం మాట్లాడతారో మాట్లాడండి, చూడండి, ఎన్ని లోపల చెప్పుకుంటా వచ్చి ఇదైన తర్వాత ఆమె నన్ను ఒక ఇదిలో అంటే మీరేంది మా చెప్పేది అన్నట్టు అనుకుంటా రంధ్రాల కథ చూద్దాం అన్నట్టు బయటికి డోర్ నెక్ ఉన్న చైన్ అంతా లాగి తీసి బయటకు వచ్చే క్రమంలో అప్పుడు ఆమెకు వద్దు మా అలాంటివన్నీ చేయొద్దు మా తల్లి, దయచేసి మీకు దండం పెట్టాలి, వాళ్ళ స్థాయిలో అవుతుందని చెప్పి చెప్పుకుంటా చేయబట్టుకుంటా పక్కకు తీసుకొచ్చాను ఆమెని. అలా స్టెప్ ఉన్న దాంట్లో పడిపోయే దీంట్లో ఆ స్టెప్స్ ఉండేవి అదంతా కూడా ఎవరు అది ఆ ఇదిలో గమనించుకోలేదు. తను పడిపోయే దీంట్లో పట్టుకునేదానికి నేను ప్రయత్నం చేశాను. తను ఉదయసుగా ఉండడం వల్ల పడిపోయారు. పడిపోయే దీంట్లో పడిపోయిన దీంట్లో చూస్తే పక్కన ఉన్న వాళ్ళు టక్కన వచ్చేసినారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. నేను అంబులెన్స్ ను పిలిపించండి అని చెప్పేసి వేరే ఒక అతనికి చెప్పాను. ఇంకా వాళ్ళు ఇది చేస్తున్నారు. అక్కడ నుంచి దూరం నుంచి పిల్లలు పరిగెత్తుకుంటా వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నా, బాబు ఏం కాలేదు, కంగారు పడితే ఏం కాలేదు వాళ్ళకి పిల్లలకి చెప్తున్నాను అనేసి పరిగెత్తుకుంటా వచ్చే పిల్లలకి. అది సార్ జరిగింది. ఓకే సార్, మీరు అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. బట్ నేను మళ్ళీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ వాస్ హ్యాపెండ్ బట్ నెక్స్ట్ టైం ఇంకా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే డైరెక్ట్ గా మీరు హ్యాండిల్ చేయకుండా రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. మీరు డైరెక్ట్ గా హ్యాండిల్ చేయకుండా మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు హ్యాండిల్ చేయడమే మిస్టేక్ అని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచి ఉద్దేశాలతో చేసిన వాటిని కూడా నెగిటివ్ గా ప్రొటెక్ట్ మీ ఒపీనియన్ తీసుకుందామని లైవ్ లో కాల్ చేశాను నేను. అందుకే ఉన్న దాంతో మనము కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అని వ్యవహరించాలనేది అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఇది తను చెప్తున్న మాట. సో ప్రీ అండ్ పోస్ట్ అక్కడ ఏం జరిగింది, ముందు తర్వాత ఆయన ఎలా ఆపుకుంటూ వచ్చాడు, 3 అంచెలుగా సెక్యూరిటీ దాటుకొని చివరి వరకు ఎంతమంది మహిళలు చేరుకున్నారు, సో ఎలా చేరుకుని చెప్తూనే డైరెక్ట్గా ఒక రకంగా ఆయన చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం ఆయన కూడా పొరపాటుగా భావిస్తూ ఉన్నారు. తనే పట్టుకోకుండా ఉండాల్సి. తను ఏం చెప్తున్నారంటే నేను నెట్టే లేదు, పట్టుకున్నాను, వద్దమ్మా అని చెప్పి వారిస్తూ నేను వెనక్కి కొంచెం జరగమ్మా అని చెప్పేసరికల్లా కింద స్టెప్స్ ఉన్నాయి, కింద పడిపోయినని చెప్తున్నారు. బట్ కేవలం ఈ వీడియో వరకు మనకు చూస్తే మాత్రం తను ఏదో వేగంగా లోపలికి పరిగెడుతున్నట్టు, ఆయన గట్టిగా హోల్డ్ చేసి వెనక్కి నెట్టేసినట్టు ఇలా చాలా క్లియర్గా కనబడుతోంది. సో మీ ఉద్దేశం ఏంటి? ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? నేను చాలా క్లియర్గా ఆ పోలీస్ అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి ఈ సంఘటన పైన డిఎస్పీ స్థాయి అధికారి మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సంబంధించి దీని బాధ్యత ఉంది మాట్లాడబోయినా చెప్పేసి అబ్బాయి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయి సంబంధించిన బంధువులు ధనలక్ష్మి ఆమెని సిఐ గారు కొద్దిగా ఆయన్ని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు చూసిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధువు అబ్బాయి చనిపోయినాడనే విషయం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీబీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.